హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అని మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైంటుందంటే ఇంకా చెన్ను వచ్చేసి బో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చెన్ను రాకి ఫొటోస్ చూస్తుంటారు, వాళ్ళ మ్యారేజ్ సంబంధించింది. ఇంకా తను బో వచ్చేసి వంట చేస్తుంటారు. అయిపోయిందా వంట అంటే వస్తున్నాను అనేసి ఇంక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. అది సరే కానీ నీకు చెన్ అడుగుతారు. చెన్ మియా ఏమైంది, ఏం ప్రోగ్రెస్ అయిందంటే తను ఏం సరిగ్గా చెప్పట్లేదురా, తను ఇప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోయిందిరా అంటే సరే సరేలే నేను చెప్తాను కొన్ని ఎక్స్పీరియన్స్, అది చెప్పినట్టు చేయాలా. వాళ్ళు ఎస్ అంటే నో అన్నట్టు, నో అంటే ఎస్ అన్నట్టు. వాళ్ళకి మనకు కొద్ది కష్టంగానే ఉంటుంది. సలహాలు ఇస్తున్నాను కావాలంటే చెయ్యి అనేసి అంటే అలా ఏం లేదు, నువ్వు ఏమనిపిస్తుందో అది మాట్లాడు. సో డేటింగ్ అంటే రొమాన్సే కాదు, కొద్దిగా వరకు వాళ్ళు మనకి కొద్దిగా టైం ఇవ్వాలా. తన గురించి తనతో ఎక్కువ మాట్లాడుతూ ఉండు, తనతో ఎక్కువ ఉండు నువ్వు. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండు, తన్ని కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడాలి నువ్వు. ఇలా చేస్తే నువ్వు అప్పుడు సింపుల్ థింగ్స్తో నువ్వు చెయ్యాలా తను మిస్ అయినట్టు. సో ఏం చేస్తావంటే నువ్వు నువ్వు వర్క్ చేసావు కదా, చాలా మిస్ అయిపోయావు కదా, చాలా కష్టపడుతున్నావు కదా అనేసి ఇంకా కుయ్య చెప్తూ ఉంటే ఇంకా రాకి నవ్వుతూ ఉంటాడు. అవుండా తను చెప్పింది వినుడా, తను బాగా చెప్తుంది కియా అనేసి బో కూడా చెప్తాడు. సరే సరే అనేసి వాళ్ళంతా కలిసేసి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తారు. ఇంకా కుయ్య చెప్పినట్టు తను చేద్దాము అనేసి అనుకుంటూ ఉంటాడు. ఏం చేయాలబ్బా, ఎలా మాట్లాడాలి అంటే మాట్లాడితే మంచిగా ఉంటుందా లేదా అనేసి ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు. సరే సరేలే కాల్ చేస్తాంలే అనేసి ఇంకా సింపుల్ థింగ్స్ తో కాల్ చేస్తాం అనేసి తనకి కాల్ చేస్తాడు. తను వచ్చేసి ఏం చేస్తున్నావు అన్నట్టు కొద్దిగా బైక్గా అంటే క్విక్గా మాట్లాడతాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే నాకు కొద్దిగా కోల్డ్ చేసిందిలే, అందుకనే అలా మాట్లాడుతున్నాను అంటే అంటే ఏం తిన్నావా అంటే ఇంకా లేదు, నేను తినలేదు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సో నాకు డిన్నర్ ఉంది క్లయింట్తో, కానీ నీకేంటి నీ సంగతి ఏంటి అంటే నేను గోవాల ఇంట్లో తిన్నాను కానీ నాకు ఎందుకో ఆకలిగానే ఉంది, సో నేను ఇంటికి వెళ్తున్నాను అంటే అవునా సరే సరేలే, సరే సరేలే వెళ్ళి తిను, నువ్వు ఆకలి కూడా లేదా నీకు అంటే అవును అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా ఎందుకు నవ్వుతున్నావు అంటే ఏం లేదులే అనేసి ఇంకా ఐ మిస్ అని చెప్పేసి తనే చెప్తుంది, తను చెప్పాలనుకుంది. ఇంకా తిని కూడా నేను కూడా మిస్ అవుతున్నాను అంటే సరే సరేలే వెళ్ళి తిను, నాకు కూడా ఆకలిగా ఉంది, నేను వచ్చి తింటాను, పోదాం పదా అనేసి ఇంకా తను వెళ్ళేసి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తారు. ఇంకా సరే అనేసి ఏంటి అంటే తను బయటికి వెళ్ళి ఉంటుంది. తను వస్తుందనేసి అంతా వెయిట్ చేస్తుంటే తను లాస్ట్ మినిట్లో వచ్చేసి తనకి కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉన్నట్టు మియా వాళ్ళ అమ్మ. ఇక ఏ హాస్పిటల్ అంటే ఏమి వాళ్ళ కొలీగ్స్ కాల్ చేస్తారు. మేము వెళ్ళేసరికి తను పడిపోయింది, తనకి ప్రాబ్లం అంటే సరే సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అనేసి వాళ్ళు చూస్తుంటే తనకి క్యాన్సర్ ఉంది మీకు తెలియదా అంటే తనకి కొద్దిగా థెరపీ చేయాలంటే అవునా మాకు తెలియదు అంటే సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అనేసి వాళ్ళ కొలీగ్స్ పంపిస్తారు. మేము అనస్థిషియా ఇచ్చాము, 1/2 అవర్లో లేస్తుంది, కానీ తన కండిషన్ అనేది చాలా నార్మల్గా లేదు, సో మీరు చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అనేసి తను చెప్తారు. సో జినికి చెప్పలేదా మియాకి అంటే మియాకి ఫీల్ అవుతుందేమో అంటే సరే సరే అనేసి వాళ్ళ కొలీగ్స్కి వెళ్ళిపోతారు. తిని వచ్చేసి తన దగ్గర ఉంటుంది, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు. ఏమైంది ఏమి అంటే మియాకి నేను ఫోన్ చేస్తా వస్తారులే అంటే సరే అనేసి తను వస్తుంది. ఎలా ఉంది అమ్మ అంటే తెగపై చూద్దాము అనేసి ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర పోయి చూస్తాను, మేము ఫీల్ అవ్వద్దు అనేసి ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి అక్కడ పనుకొని ఉంటుంది. వాళ్ళ అమ్మ అలా చూసి ఫీల్ అవుతుంది. సో వర్క్ చేసేసి వచ్చాను, నాకు కొద్దిగా టైట్గా ఉంది అంటే సరే సరే నేను ఇక్కడ ఉంటాను అనేసి తను చెప్తాడు. తను తన కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి సరే లాస్ట్ స్టేజ్ క్యాన్సర్లో ఉంది అంటే అవును అనేసి తను చెప్తాడు. సో ఇంకా సరే అనేసి అది స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు తన ఆర్గన్స్ అనేది ఫెయిల్ అయిపోయింది, తను వచ్చేసి ఎక్కువ కాలం బ్రతుకుతుందని నమ్మకం లేదు అనేసి చెప్తే సరే సరే అనేసి ఇంకా తను డాక్టర్ దగ్గరికి వెళ్తే
అంతా చెక్ చేస్తారు. సరే ఎంత పర్వాలేదు, డబ్బులైనా పర్వాలేదు, స్టార్ట్ చేయండి అనేసి కన్వెన్సీ స్టోర్కి వెళ్ళింటారు. ఏమైంది ఏమి అంటే ఇంకా తను బాధపడుతూ ఉంటుంది. ఏం కాలేదు అనేసి, ఏం కాదులే అనేసి. ఇంకా తన వాటర్ ఎత్తుకోవడానికి కూడా కష్టపడుతుంటే ఇంకా వాళ్ళ నర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తుంది. ఏం కాదులే తిను అంటే ఏం కాదులే నేను ఉంటాను అనేసి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. ఏమైంది ఏమంటే నాకు కొద్దిగా గాలాడటం లేదనేసి చెప్తే సరే అని తను బయటకు తీసుకొని వెళ్ళి కొద్దిగా తిప్పుతూ ఉంటుంది. ఇంకా ఏదేదో మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడతామ్మా అనేసి అంటే ఇంకా చెన్ను వచ్చేసి బయట హాస్పిటల్లో ఉంటాడు. ఇంకా మార్నింగ్ లేచి చూస్తే అక్కడ కనిపించదు, తను నిద్రపోయి ఉంటుంది. ఏమైంది ఏమంటే అంతా వెతుకుతారు. సో తనకు వచ్చేసి ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ వచ్చి రెడీ అవుతున్నావు అంటే నేను అలా ఉండలేను, నేను అలా చనిపోను, అందరు నన్ను ఇదిగా చూస్తున్నారు, నీకు నేను పెట్టరమ్మని కాలేకపోయాను అనేసి తన మేకప్ అయ్యి అలాగే చనిపోతుంది. తను చాలా బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి తను పడిన స్ట్రగుల్స్ అంతా తలుచుకొనేసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ తను ఏం చేసింది ఏమి అనేసి ఇంకా అంతా ప్రాసెస్ అయితే చేస్తుంటారు. పేపర్ వర్క్ చేసేసి మనం వెళ్తాంలే అనేసి అంటే నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి చెన్న వచ్చి తనకి తోడుగా ఉంటాడు. సో అలా వచ్చేసి స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి అంతా ఫీల్ అవ్వద్దు అనేసి ఇంక తను అంతా చేస్తాడు. ఇంకా తను వచ్చేసి ఇంకా పోలీస్ ఆఫీసర్ కూడా వస్తారు. ఇంకా టేక్ కేర్ చేసుకునేసి వాళ్ళ అమ్మని చూసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. తనకి ఎంతైనా అమ్మ కదా, తను వదిలేసి వెళ్ళినా తను వచ్చేసి అలాగే ఏడుస్తుంటుంది. ఇంకా చెన్న వచ్చేసి ఇంకా తనకి జరగాల్సిన కార్యక్రమాలంతా చేసేసి వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ రౌడీలు వచ్చేసి మీ అమ్మ చనిపోయింది, మాకు డబ్బులు ఇవ్వాలి అంటే సరే కాంటాక్ట్ ఎక్కడంటే సరేలే ఇస్తానంటుంటే ఇంకా చెన్న వచ్చి కొడుతూ ఉంటాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఇది లీగల్ అంటే సరేలే మళ్ళీ ఇస్తాను అనేసి ఇంకా తను వచ్చేసి చెప్పేసి చెప్తుంది. సరేలే నువ్వేం ఫీల్ అవ్వద్దు, తను అసలు ఎందుకు వచ్చిందో, నాకు టైం స్పెండ్ చేయడానికి వచ్చిందో, ఇదంతా నా మీద వేయడానికి వచ్చిందో నాకేమీ అర్థం కావట్లేదు రా అనేసి అంటుంటే మీ నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి అంటారు. సో తనకు సంబంధించిన బిలాంగ్స్ అంతా తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా తిన వచ్చేసి ఏమైంది ఏమి అంటే నువ్వు ఇంకా టీయా వాళ్ళు చూసి వాళ్ళు ఏదో వాళ్ళమ్మ చనిపోయింది అనేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ హెల్త్ బాగాలేదు అనేసి ఇంకా తనకి సంబంధించిన ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్తాను అనేసి అంటుంటే సరే అనేసి అంతా తను రెడీ అయింటారు. ఇంకా మీటింగ్కి వెళ్ళేసి ఆ మీటింగ్లో కొద్దిగా వాళ్ళంతా తను లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటే తన దగ్గర ఉంటాడు. వచ్చేసి తను తీసి ఫీల్ అవుతూ ఉంటాడు. దగ్గర చూసి ఫీల్ అవుతూ ఉంటాడు. నీకేం కాదులే అనేసి తన ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా ఏమైంది ఏమంటే నాకు కొద్దిగా లీవ్ కావాలి అనేసి తను చెప్పేసి అవుతారు. ఇంకా సెట్లో మళ్ళీ ప్రాబ్లం అయింది అంటే సరేలే సార్ చెన్నై వస్తాడు కదా అనేసి ఇంకా వీళ్ళిద్దరు వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి సంబంధించినవి అక్కడ వదలాలి అనుకుంటాడు. అక్కడ ఒకతను వస్తాడు, తను దొంగతనం చేయను. సో ఇంకా గొడవ అవుతుంది. సరే పోదాం పదా అనేసి ఇంకా వాళ్ళు బస్సు ఎక్కేసి ఇంకా తను తీసుకొని వెళ్ళిపోతారు. సో నువ్వు హ్యాపీగా ఉండు, నేను ఫీల్ అవ్వద్దు అనేసి ఇంకా ఊరికి వెళ్ళేసి అక్కడ సంబంధించిన కెరీర్ దగ్గరికి వెళ్ళి తనకు సంబంధించినవి ఉంటాయి కదా అవంతా అక్కడ ఇది చేయాలి అనుకుంటారు. ఇంకా అక్కడికి వెళ్ళేసి అంతా చేసేసి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఎందుకు ఇలా అయింది ఏమి అనేసి నువ్వు నా లైఫ్లో లేకపోయింటే నా లైఫ్ వేరేగా అని ఉంటుంది అనేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ తను వచ్చేసి బాధపడుతుంటే తను వచ్చేసి ఇంకా హ్యాపీగా ఇంకా చెన్న వచ్చేసి తనకి చెప్తూ ఉంటాడు. సరే పోదాం పదా అనేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.